గత డిసెంబర్ 7న ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పాఠశాల విద్య ఉన్నత విద్యారంగంలో గత ప్రభుత్వం కంటే కాస్త మెరుగైన చర్యలు తీసుకుంటున్న క్రమం గమనించనైంది. కానీ ప్రస్తుతం తీసుకుంటున్న చర్యలు పూర్తిగా విద్యారంగాన్ని అభివృద్ధి చేయడానికి సరిపోయే రకంగా లేవు. కొన్ని సమస్యలు డబ్బుతో సంబంధం లేకున్నా కూడా పరిష్కారంలో ఇంకా కొంత చొరవ పెరగాలి, సమయాభావం కూడా తగ్గించవలసిన అవసరం ఉందనేది ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ముఖ్యంగా వచ్చే విద్యా సంవత్సరం నుంచి అన్ని ప్రాథమిక పాఠశాలల్లో పూర్వ ప్రాథమిక తరగతులు ప్రారంభించి పాఠశాల ఎన్రోల్మెంట్ను పెంచడానికి అవసరమైన చర్యలు తీసుకునేందుకు ఇప్పటి నుంచే తగు నిర్ణయం చేయాలి. దాంతోపాటు గురుకులాలు కానీ, జూనియర్ కాలేజీలు కానీ, డిగ్రీ కాలేజీలలో కొన్నింటిలో అడ్మిషన్ల మేరకు భర్తీ కావడం లేదు. ఆ భర్తీకి కాకపోవడానికి కారణాలు అన్వేషించి అన్ని రకాల ప్రభుత్వ విద్యా సంస్థల్ని గరిష్ట స్థాయిలో వినియోగించుకోవడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని చెప్పి మీ ద్వారా కోరుతున్నాం. ఆర్థికంగా ఇబ్బందులు అనిపించవచ్చు. నెల 1వ తారీఖున రెగ్యులర్ ఉద్యోగులకు జీతాలు చెల్లించడాన్ని అభినందిస్తున్నాం. కానీ అదే పద్ధతిలో కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్, గ్రాంటినేడ్ పద్ధతిలో పనిచేస్తున్న వాళ్ళకు జీతాలు బాగా లేట్ అవుతున్నాయి. ముఖ్యంగా మోడల్ స్కూలు ఉపాధ్యాయులకైతే అక్టోబర్ నెల జీతాలు నవంబర్ 21వ తారీఖున వచ్చాయి. ఆ రకంగా కొంతమందికి ఇబ్బంది అవుతుంది. గురుకుల విద్యాలయాల్లో కూడా జీతాలు 15 తర్వాతనే, నెలలో 15 తర్వాతనే వస్తున్నాయి. ఈ జీతాల చెల్లింపును 1వ తారీఖున చెల్లించే రకంగా ప్రయత్నం చేయాలని. మన 5 డిఏలు పెండింగ్లో ఉంటే 1 డిఏ మాత్రమే ఇచ్చారు. అది చాలా అసంతృప్తి కలిగించింది. మిగతా 4 డిఏలు కూడా చెల్లించడానికి తగు నిర్ణయం చేసి వెంటనే చెల్లించాలని చెప్పి మీ ద్వారా కోరుతున్నాం. రెసిడెన్షియల్ స్కూళ్ళ సమయం 8 గంటలకే ప్రారంభించడం చాలా ఇబ్బందిగా ఉంటుందని, విద్యార్థులు కూడా 8 గంటలకు తయారు కాలేకపోతున్నారు, ఆ లోపల తయారై టిఫిన్ చేయలేకపోతున్నారు అనేది నా దృష్టికి వచ్చింది. ఈ విషయంలో ప్రత్యేకమైన కమిటీ వేసి వెంటనే సమయాన్ని తన పిల్లలకు అనుకూలంగా మార్చాలని చెప్పి కోరుతున్నాను. ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు హెల్త్ కార్డ్స్ ఇచ్చారు. కానీ వాటి ఫంక్షనింగ్ విషయానికి వస్తే, అంటే ఏ హాస్పిటల్లో హెల్త్ కార్డు పనిచేస్తుంది, ఎప్పుడు ఉచిత వైద్యం అందుతుందో తెలియస్తుంది. అందుకు అనుగుణంగా అంటే చెల్లింపులు సక్రమంగా చేసి హెల్త్ కార్డు సక్రమంగా పనిచేస్తూ చర్యలు తీసుకోవాలి. గురుకుల పాఠశాలలు, మోడల్ స్కూల్ ఉపాధ్యాయులు, కేజీబీ ఉపాధ్యాయులకు హెల్త్ కార్డ్స్ లేవు. వాళ్ళందరికీ కూడా హెల్త్ కార్డ్స్ జారీ చేయాలని చెప్పి కోరుతున్నాం. కేజీబీలలో పనిచేసే ఉపాధ్యాయుల జీతాలు చాలా తక్కువగా ఉన్నాయి. వాళ్ళకి కనీసం వాళ్ళ పోస్టులోని మినిమం బేసిక్ పే ప్రకారం వేతనాలు చెల్లించడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలి. గురుకులాల యొక్క విద్యార్థులకు మెస్ ఛార్జీలు ఈ మధ్యకాలంలో పెంచారు, అభినందిస్తున్నాను. అదే పద్ధతిలో కేజీబీవీలకు మరియు మధ్యాహ్న భోజనం యొక్క మెస్ ఛార్జీలను కూడా రాష్ట్ర ప్రభుత్వం పెంచాలని చెప్పి కోరుతున్నాం. మరి రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ విద్యారంగ సంస్థల గరిష్ట వినియోగానికి తగు చర్యలు ఇప్పటి నుంచే ప్రారంభించి వచ్చే విద్యా సంవత్సరంలో గరిష్టంగా వినియోగించుకోవడానికి అవసరమైన ఏర్పాట్లు చేయాలని చెప్పి, పాఠశాల విద్యలో మండల విద్యాధికారి పోస్టులు, ఉప విద్యాధికారి పోస్టులు అంటే ఎంఈఓ, డిప్టీఈఓ, డైట్ లెక్చరర్స్, ఈ పోస్టుల్లో పదోన్నతులు ఆగిపోయినాయి. వాటిలో కూడా పదోన్నతులు పూర్తి చేయడానికి తగు చర్యలు తీసుకోవాలని చెప్పి, యూక్యూబేర్లో ఉపాధ్యాయులకు ఉద్యోగులు చెల్లించవలసిన బిల్లులు సంవత్సరం పైగా యూక్యూబేర్లో పెండింగ్లో ఉంటున్నాయి. యూక్యూబేర్ పెండింగ్ బిల్స్ అన్నింటినీ కూడా ఈ మధ్యకాలంలో హామీ ఇచ్చిన ప్రకారం డిసెంబర్లోగా పూర్తిగా చెల్లించాలని చెప్పి కోరుతున్నాను.